ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లు రంగురంగు పూలతో నిండిన ప్రశాంతమైన అడవిలో గిల్లి అనే చిన్న ఉడుత ఎంతో భయస్తురాలు. తన స్నేహితుల చెట్ల పైకి ఎక్కడం గిల్లికి రాదు. ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ, తన స్నేహితులు కొమ్మలపై ఆడుతుండగా నేలపై కూర్చుని వారిని చూస్తూ ఉండేది. పెద్ద పెద్ద ఎత్తైన చెట్లను చూస్తే చాలా భయంగా అనిపించేది తనకి ఆ చిట్టి ఉడతకు. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వెంటనే ఎంతో ఉధృతంగా తుఫాను వచ్చింది. గాలులు గట్టిగా వీచేసాగింది. భారీగా వర్షం పడసాగింది. ఆ తుఫాన్ వలన ఒక పెద్ద చెట్టుపై నుండి పక్షుల గూటిలోని ఉన్న చిన్న పక్షులు 3 నుండి పడిపోయాయి. అవి భయంతో కిటకిటకిటలాడుతూ సురక్షితమైన చోటు కోసం వెతుకుతున్నాయి. అడవిలోని ఇతర జంతువులు ఆ పక్షులను చూసి ఏమి చేయాలో తెలియక అయోమయంగా నిలుచున్నాయి. చెట్టు చాలా ఎత్తుగా ఉంది, పక్షులు చాలా చిన్నవి కావడం వలన తిరిగి పైకి ఎక్కడానికి చాలా బలహీనంగా ఉన్నాయి. అందువలన ఎక్కలేకపోతున్నాయి. గిల్లి ఆ పక్షులను చూస్తూ ఉండగా తన హృదయంలో ఓ అనుభూతి కలిగింది. అతనికి తెలియని ఒక ధైర్యం. నాకు ఎత్తైన చెట్లు అంటే భయం ఉన్నా, ఈ చిన్న పక్షులను కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఏమీ చేయకపోవడం సరైనది కాదు అని ఆలోచించింది. తన భయాన్ని ఎదుర్కొంటూ గిల్లి చెట్టు ఎక్కడం ప్రారంభించింది. పైకి పైకి ఎక్కుతూ ఉంటే గిల్లికి మనసులో చాలా భయాందోళనలతో అనిపించింది. కాని ప్రతి అడుగు వేయగా నేను అనుకున్న దానికంటే ధైర్యవంతుడిని అని తనకు తానే చెప్పుకుంటూ ముందుకు సాగింది. గాలి గట్టిగా వీచిన వర్షం ఎక్కువగా పడుతున్న ఎక్కడం ఆపలేదు. చివరికి గూడు వరకు చేరుకుని ఆ పక్షులను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తన చిన్న చేతులతో తీసుకుని సురక్షితంగా వాటి గూటిలో ఉంచింది. వాటి తల్లి పక్షి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ గిల్లికే ధన్యవాదాలు చెప్పింది. చిన్న పక్షులు ఆనందంగా చిందులు వేస్తూ చిరునవ్వులు చింతించాయి. మరియు అడవిలోని ఇతర జంతువులు గిల్లిని పొగిడాయి. గిల్లి చెట్టు నుంచి దిగి రాగానే అతని స్నేహితులు నీవు అడవిలో అత్యంత ధైర్యవంతుడివి అని చెప్పారు. గిల్లి నవ్వుతూ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ సరైన సమయంలో సహాయము చేయడమే ధైర్యం అని అన్నాడు. ఆ రోజు నుండి గిల్లి కేవలం నేలపైనే కూర్చునే చిన్న గిల్లి కాదు, అడవికి హీరోగా మారింది.